హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ధనియాలు ఒక 5 గ్లాస్ వేసుకుంటున్నా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కునే కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ ధనియాలని బాగా వేయించుకొని. అలాగే అదే కళాయిలో జీలకర్రను కూడా వేసుకుంటున్నా. ఇది ఒక 5 గ్లాస్ వేసుకుంటున్నా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ధనియాల్ని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టించిన తర్వాత ఇలాగ పొడిగా తయారవుతుంది. ఈ పొడి అనేది బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ముందుగా వేసేయకూడదు. చూడండి, ముందుగా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను చల్లారుతుందని. జీలకర్రను కూడా మిక్సీలో వేసుకున్నాను. ఈ విధంగా పొడి చేసుకున్నాను. ఇది కూడా వేడిగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. బాగా చల్లారిన తర్వాత డబ్బాలోకి తీసుకోవాలి. ఈ 2 కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. ఇగో ఈ డబ్బాలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్.